హాయ్ అందరికీ. ఈరోజు మంచి టమాటా రసంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ టమాటా రసం ఏంటంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఆకలి పెరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది, కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోతుంది. ఇలా రకరకాల విషయాలతోటి ఈ టమాటా రసం అనేది ఉంటుంది. మీరు ఇంట్రెస్టింగ్గా చూసి దీన్ని తయారు చేసుకుని మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఇది ఫస్ట్ ముందుగా కళాయి పెట్టుకుంటాను. ఆ కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటా, కొంచెం చితక్కొట్టి. వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం వేగినాయి అని అనుకున్న తర్వాత ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తాను, ధనియాలు వేస్తాను. ఒక పెద్ద స్పూన్ నిండా ధనియాలు వేస్తాను. దీన్ని టమాటా రసం అనొచ్చు, ధనియాల చారు అని కూడా అనొచ్చు. ఈ ధనియాల చారు ఏంటంటే చాలా మంచిదండి హెల్త్కి. ధనియాలు మన హెల్త్కి ఎంత మంచి చేస్తాయో మీకు అందరికీ తెలుసు. కనుక చారుకి మంచి రుచి కూడా వస్తుంది ధనియాలు వేయడం వల్ల. అలాగే టమాటా వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. రసం నీరసంగా ఉండదు, మంచి టేస్ట్ఫుల్గా ఉంటుందన్నమాట. తమిళనాడు వాళ్ళు మన రసాన్ని కొంచెం తక్కువగా చూస్తారట. చారు పొడులు అవి వేసుకుంటారు వాళ్ళు. మనం చారు పొడి అది లేకుండానే ఈ రసాన్ని మంచిగా టేస్ట్ఫుల్గా చేసేలాగా నేను నా రెసిపీ తయారు చేసుకున్నాను. మీరందరూ ఇది టేస్ట్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. దీనికి రసం పొడి ఎలాంటివి ఏం అక్కర్లేదన్నమాట. నేను ఒక 10 రకాల రసాలు చేస్తాను, ఇందులో ఒక రకం ఇది. ఈ 10 రకాల రసాలు కూడా నేను మీకు ఫ్యూచర్లో చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఈ రసం చాలా బాగుంటుంది. కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేని వాళ్ళకి, లేకపోతే తినాలి అని లేదు, ఆకలి లేదు, లేకపోతే తినబుద్ధి కావట్లేదు ఏమి అన్న వాళ్ళకి ఈ రసంతో కొంచెం 2 ముద్దలు తినిపించగలిగితే చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియాలు వేగిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు ఒక నిమ్మకాయ అంత చింతపండు అనమాట. చింతపండు నీళ్ళల్లో వేసుకుని, ఇది మనం చింతపండు పిసికి లేకపోతే రసం తీసి ఇవన్నీ ఏం చేయక్కర్లా, జస్ట్ చింతపండు నీళ్ళల్లో పడేసి మరుగుతుంది కదా, చక్కగా మరుగుతుంది, మనం కష్టపడక్కర్లేదు. అందులో వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి ఎట్లా బాగా తాలింపు బాగా వేగాలి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది, 1 స్పూన్ వేసాను అంతే నూనె, అందుకే డ్రైగా ఉంది. కానీ చాలు, రసంలో ఆ మాత్రం నూనె చాలు. నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను చింతపండు, అది పోసేసాను అన్నమాట. ఇలాగా ఏంటంటే టమాటా కొంచెం పెద్ద సైజు టమాటా చూసి మిక్సీలో గ్రైండ్ చేశానండి. దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి వేసేసాను. అంటే ఈ టమాటా రసంలో ముక్కలు కట్ చేసి వేస్తారు, లేదా తాలింపులో వేపుతారు, ఇవన్నీ ఓకే. కానీ ఇట్లా గ్రైండ్ చేసి వేస్తే చిక్కదనం వస్తుంది చారుకి. ఆ చిక్కదనం వల్ల మనకి రుచి బాగుంటుంది అన్నమాట. ఏదో పులుసు అన్నం తింటున్నట్టు లేకపోతే అట్లా అనిపిస్తుంది తప్పించి మనకి చారన్నం తింటున్నట్లు అనిపించదు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఈ టమాటా రసం అందులో పోసేసిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేయచ్చు టమాటా రసం, లేదు అంటే తాలింపులోనే ఈ టమాటా గుజ్జు వేసేసి మనం కొంచెం ఆ గుజ్జును కూడా వేపుకోవచ్చు. అలాగా కొంచెం స్టవ్ మీద ఉంచి తర్వాత నీళ్ళు పోసినా బాగానే ఉంటుంది. పచ్చి వాసన అంతా పోయేదాకా ఉంచినా బాగానే ఉంటుంది. కొంచెం పసుపు వేసాను, సాల్ట్ వేసాను. ఉన్నంతవరకు మీరు గట్టుప్పు వాడుకోవడానికి ట్రై చేయండి. కల్లుప్పు, బెల్లం ముక్క కూడా వేసాను చిన్నది. బెల్లం ఆప్షన్, మనకు నచ్చితే వేసుకోవచ్చు బెల్లం. లేదు, నేను పులుపు వేసిన ప్రతి దాంట్లోనూ కొంచెం తీపిగా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆ పులుపు తాలూకా వెగటు పోతుంది అనమాట. అందుకని ప్రతి దాంట్లోనూ పులుసు చింతపండు వాడితే కనుక పక్కన కొద్దిగాన స్వీట్ వాడతాను. అలాగా పొయ్యి మీద పెట్టేసి మరగనివ్వాలి బాగా. చూడండి అంచు దాకా పోసాం కదా నీళ్ళు.
కొంచెం తగ్గిపోవాలన్నమాట. నీరంతా బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కొత్తిమీర వేసాను చూడండి. నాకు కొత్తిమీర చేతికి అందుబాటులో ఉంటే అలా వేస్తూనే ఉంటాను. అయ్యే వరకు అలాగా తఫతఫాలుగా వేస్తూనే ఉంటాను అనమాట. అదొక అలవాటు నాకు. బాగా మరగాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఇదంతా తయారు చేసిన తర్వాత ఒక అరగంట హైలో పెట్టి మరగబెట్టానమాట. కొంచెం ఉప్పు సరిపోయినట్టు అనిపించక కొద్దిగా ఉప్పు కూడా వేసాను. కొంచెం బెల్లం కూడా మాకు కొద్దిగా సరిపోదన్నమాట. కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేయడం జరిగింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు అందరూ కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉందో కొంచెం కామెంట్లో పెట్టండి. ఆ చారు కూడా యూట్యూబ్లో పెట్టాలేంటి అని అనుకోవచ్చు, కానీ ఇది కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఉద్దేశంలోనే పెట్టాను నేను. ఇదొక రకం, మీకు వచ్చిన రకాల్లో కాకుండా ఇదొక రకం చారులాగా అనుకోవాలి మీరు. అంతేగాని చారుని నీరసంగా చూడకండి, తక్కువగా చూడకండి. చాలా వాల్యుబుల్గా మెడికేటెడ్ వాల్యూస్ ఉంటాయి ఇందులో. కనుక మీరు తప్పనిసరిగా ట్రై చేసుకుని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.